హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే విషయం చెప్పాలి అదేంటంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఒక ట్రెండింగ్ అయితే నడుస్తుంది కదా, దాని మీద అయితే చేశాను. మీకు డెఫినెట్గా అయితే నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయడం అంతకుమించి ఏం లేదు. మన సబ్స్క్రైబర్ వచ్చేసి లైక్ అయితే కొట్టండమ్మా, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో అవసరం. అలాగే మీకు ఏమైనా వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ లెవెల్ వీడియో కావాలని అడగండి, నేనైతే చేసి పెడతాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రివ్యూ చూడండి. రివ్యూ చూసిన తర్వాత వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రివ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. రాముడు ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, మీకు నెక్స్ట్ వీడియో అయితే ఉండకపోవచ్చు. మీకు వీడియో చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో మీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి నేను పోస్ట్ అయితే చేసిన వీడియో అనేది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి చూడవచ్చు. అలాగే ఏమన్నా మీకు ఈ వీడియో ఇంట్రెస్ట్ ఎడిటింగ్ ఉంటే ఎండ్ వరకు చూడండి, షిఫ్ట్ చేయకుండా. మీకు అర్థం కాకపోవచ్చు, ఎండ్ వరకు చూడండి. అలాగే మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్, నేను అడిగేది ఒకటే రిక్వెస్ట్, అదేంటంటే లైక్ అలాగే కామెంట్, మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఓకేనా. తర్వాత ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి నేను ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ వచ్చేసి అలర్ట్ మషిన్ అయితే ఓపెన్ చేశాను. తర్వాత ఇక్కడ నీకు బీట్ మార్క్ ఇంకోటి షేక్ పెట్టి ఇచ్చాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చి నేను 30 సెకండ్స్ వరకు అయితే సాంగ్ అయితే పెట్టాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది ట్రెండింగ్ అయితే ఉంది. తర్వాత ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ప్లస్ క్లిక్ చేసాను. మీడియాకి వెళ్ళి మీరు ముందు ఎవరి ముందు ఎడిట్ చేసుకోవాలి వాళ్ళకి ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన తీయడానికి వెళ్ళి ఇంకో పేరు చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేసి 3.2 మిలియన్ వచ్చి తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఉందా, బీట్ మార్క్ జరుపుకోండి ఫోటో. తర్వాత ప్లస్ తీసి మీడియంకి వెళ్ళి మీ యొక్క తాత ఉంటారు కదా, తాత బాబాయ్ వాళ్ళకి ఫోటో లేకుండా మీ తాతగారు ఫోటో అయితే యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ వచ్చి మా తాతకి ఫోటో అయితే యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ వచ్చి చెప్పాను కదా 6.14 సెకండ్స్కి అయితే వచ్చి ఇక్కడైతే జరుపుకున్నాను. తర్వాత ప్లస్ తీసి మీడియాకి వెళ్ళి తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసి ఇలా ముందుకైతే జరుపుకోండి. తర్వాత ప్లస్ తీసి మీడియాకి వెళ్ళి ఇంకో ఫోటో అయితే యాడ్ చేయండి. మీకు వీడియో అనేది సింపుల్గా అయితే అయిపోతుంది. తర్వాత ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ లేకుండా ఇక్కడ మూవీ టైం వేసుకెళ్ళి ఇక్కడ మీరు ఫోటో అనేది ఇలా ముందు జరుపుకోండి. తర్వాత ఇక్కడైతే ఇక్కడ మళ్ళీ ఉంది కదా, దీన్ని తెలిసి ముందు వరకు జరుపుకోండి. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి షేక్ ఇప్పుడు కదా, దాని అయితే క్లిక్ చేసి ఇక్కడ ఉంటే ఫస్ట్ ఆఫ్ దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి తిరిగాటికి వెళ్ళి కాపీ పెట్టేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఫోటో ఇమేజ్ దాన్ని అయితే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి తిరిగాటికి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ కదా ఎఫెక్ట్ దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి తిరిగాటికి వెళ్ళి కాపీ పెట్టేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి 3.2 మిలియన్కి వచ్చేసి ఫస్ట్ దీన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి తిరిగాటికి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ మీకు ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి తిరిగాటికి వెళ్ళి కాపీ పెట్టేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఉంది కదా, ఇప్పుడు వచ్చి 6.14 మిలియన్కి వచ్చేసి క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి తిరిగాటికి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. తర్వాత ఇంకో ఇమేజ్ ఉందో దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి తిరిగాటికి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు ఏమైనా వీడియో అయిపోయింది. మీకు ఏమైనా ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏమైనా నెక్స్ట్ లెవెల్ వీడియో కావాలని అడగండి, నేను మ్యాక్సిమం చేసి పెడతాను. ఇప్పుడైతే మీకు సింపుల్గా అయితే వీడియో అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి దీని దాని అయితే క్లిక్ చేసి ఇక్కడ హెచ్డీ క్వాలిటీ ఉంది, మీకు ఎలాంటి హెచ్డీ క్వాలిటీ కావాలి మీకు సంబంధం పట్టింది. తర్వాత నేనైతే ఇంపోర్ట్ అయితే తెచ్చాను. మీకు ఇంపోర్ట్ అయినాక ఇక్కడ పక్కన సేవ్ అయితే ఉంటుంది, సేవ్ మీ ట్యాబ్ తెచ్చి మీకు గ్యాలరీకి సేవ్ అయితే పోతుంది. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు అయితే ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.